బజాజ్ ఫైనాన్స్, మహీంద్రా ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్ ఎట్సెట్రా. అయితే ఈ బిజినెస్ లోకి రీసెంట్ గా రిలయన్స్ కంపెనీ కూడా అడుగుపెట్టింది. దాని పేరే జియో ఫైనాన్షియల్ సర్వీసెస్. నిజానికి రిలయన్స్ గ్రూప్ లో చాలా కంపెనీలు ఉంటాయి, కానీ పర్టికులర్ గా ఈ జియో ఫైనాన్స్ కి ఒక స్పెషాలిటీ ఉంది. అదేంటంటే మన ఇండియన్ స్టాక్ మార్కెట్ లో రిలయన్స్ గ్రూప్ కి సంబంధించిన దాదాపు 10 కంపెనీలు లిస్ట్ అయి ఉన్నాయి. అవేంటో స్క్రీన్ మీద ఇస్తాను, ఒకసారి చూడండి. వీటిలో మనకి రిలయన్స్ ఇండస్ట్రీస్ గురించే ఎక్కువగా తెలుసు, అవునా? అయితే రిలయన్స్ గ్రూప్ లో రిలయన్స్ ఇండస్ట్రీస్ తర్వాత అత్యధికంగా మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ ఈ జియో ఫైనాన్సే. దీని మార్కెట్ క్యాప్ సుమారు 1,40,000 కోట్ల రూపాయలు. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, స్టాక్ మార్కెట్ గురించి తెలిసిన చాలా మందికి జియో ఫైనాన్స్ కంపెనీ యొక్క షేర్ గురించి కూడా తెలిసే ఉంటుంది. ఎందుకంటే గత కొన్ని నెలలుగా ఈ కంపెనీ షేర్ ప్రైస్ దాదాపు 40% పడిపోయింది. సో ఇమీడియట్ గా ఈ కంపెనీ షేర్స్ అమ్మేయమని నేనేం చెప్పను, కానీ అసలు జియో ఫైనాన్స్ కంపెనీ ఏం బిజినెస్ చేస్తుంది, వీళ్ళు లాభాల్లో ఉన్న